స్వామి, ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. చందాలకు బయలుదేరుతున్నాను. చందాలు కాస్త ఘనంగా దిట్టంగా పడేటట్టు ఆశీర్వదించు స్వామి. శని, ఆ చందా కాగితాలు ఏవి సిద్ధం చేసావా? ఇదిగోండి, రెడీగా ఉన్నాయి. నా పేరెంత వేసావు? మరి ఇచ్చినంత. అదే ఎంత? 500 అండి. ఇంకో 0 చుడితే ఎంత అవుతుంది? 5000. చుట్టే. రామరామ, దేవుడి కార్యం అండి, పాపం అండి. అది కాదు పాపం. నా మాట వినలేదన్న కోపంతో నీ పీక నొక్కేసాను అనుకో, నువ్వు చస్తావు. అది గది పాపం. వద్దులండి, మీరు పుణ్యం చేసుకుని 0 చుట్టేస్తానండి. ఏం కదయ్యా, మన అంకి చూసి మా బావమరిది రెచ్చిపోయి కొంచెం ఎక్కువ వేస్తాడు అందుకని. మరి అది చెప్పరే. పద, పద. నమస్కారం అండి. నమస్కారం. ఏమిటయ్యా, ఏదో చందా కోసం వచ్చినట్టున్నావే? చిత్తం, అన్నదమ్ములు ఇద్దరు ఒకే చోట దొరికారు. కాస్త ఘనమైన అంకి చెప్పండి. మీ బావగారు 5000 వేశారు. ఏమయ్యా శని, ప్రెసిడెంట్ 5000 చందా వేశాడా? ఇదిగోనండి, నేనేం అబద్ధం ఆడలేదు, చూడండి. ఏలినాడు శనేశ్వరరావు గారు, మీ ప్రెసిడెంట్ గారు ఎంత వేశారండి చందా? 5000 అండి. 5000. 1979లో ఎంత వేశారు? 100 అండి. 80లో? 200 అండి. 81లో? 300 అండి. 82లో? 400 అండి. 83లో? 500 అండి. మరి శని ముఖం వేసుకుని 5000 అని చెప్తారంటే ఇలా మోసం చేసి దేవుడి పేరుతో డబ్బు సంపాదించే కంటే అసలు ఆ ఉత్సవాలు చేయకుండా ఉండటమే మంచిదని చెప్పు మీ ప్రెసిడెంట్ తో. శివరామయ్య గారు, ఏదో పొరపాటున వాగేశాను. మీ అంకె ఏదో చెప్పండి బాబు. రాఘవ, 600 నుంచి పంపించు. అట్టగానే. శని గారు 600 తీసుకోండి. శని, ఈ పని నిలబడతావు లేదు.